ఈరోజు బుధాష్టమి. త్రయోదశి నాడు శనివారం వస్తే శని త్రయోదశిగా, మంగళవారం చతుర్థి వస్తే అంగారక చతుర్థిగా జరుపుకున్నట్లే బుధవారం రోజు అష్టమి తిథి వస్తే బుధాష్టమిగా చెబుతారు. శుక్లపక్ష అష్టమికి శివుడు అధినేత అని నమ్మకం. కాబట్టి ఈరోజు శివపార్వతుల్ని పూజిస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. గుజరాత్, మహారాష్ట్ర లాంటి ఉత్తరాది ప్రాంతాలలో బుధాష్టమి వ్రతం అని ఓ ప్రత్యేక వ్రతాన్ని కూడా జరుపుకుంటారు. ఈ పూజ కోసం బుధుడి రూపం ఉన్న బంగారు లేదా వెండి నాణాన్ని ఉపయోగిస్తారు. 8 సార్లు బుధాష్టమి వ్రతాన్ని ఆచరించిన తర్వాత బుధుని రూపం ఉన్న నాణాన్ని దానం చేస్తారు. ఇలా చేస్తే జాతకంలో బుధునికి సంబంధించి ఎలాంటి దోషాలున్నా విముక్తి వస్తుందని, జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కైవల్య ప్రాప్తి లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ బుధాష్టమి వ్రతం మన తెలుగునాట అంత ఆచరణలో లేదు. కానీ ఈరోజు బుధగ్రహానికి సంబంధించిన మంత్రం లేదా స్తోత్రాన్ని పఠించే ప్రయత్నం చేస్తే మాత్రం మంచి ఫలితాలుంటాయి. బుధునికి అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి బుధగ్రహాన్ని పూజించలేని పక్షంలో ఆయనను విష్ణుమూర్తి అంశగా భావిస్తూ ఆ స్వామిని పూజించినా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంతకు మునుపు చెప్పుకున్నట్లు శుక్లపక్ష అష్టమి తిథి శివునికి కూడా ప్రీతికరమే. కాబట్టి ఈశ్వరుని పూజకు కూడా ఈరోజు శుభకరం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.